నిన్న వచ్చేసరికి ఏపీ హైకోర్టు డిస్ట్రిక్ట్ జాబ్స్ ఏవైతే ఉన్నావో వాటి ఫైనల్ కీ రిలీజ్ అయిందని చెప్పేసి చాలామంది అభ్యర్థులు కామెంట్లు పెడతా ఉన్నారు. మరి మీరు చూసుకున్నారా? సో ఇక రిజల్ట్ గురించి కూడా అడుగుతా ఉన్నారు. రిజల్ట్ ఆగుతుందా, రిలీజ్ అవుతుందా? ఎందుకంటే నవంబర్ 4 వరకు స్టే ఇచ్చారు, ఆ తర్వాత కొనసాగుతుందా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో దాని గురించి చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఈ తెలుగు ఇంజనీరింగ్ ఎడిషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు ఆ డౌట్స్లో కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. వీడియోకి హైప్ ఇవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే ఈ ఫైనల్కి చూసుకొని ఉంటారు కదా, అయితే మీకు అందుట్లో ఈ రాంగ్ ఆన్సర్స్ ఉన్న క్వశ్చన్స్ రిమూవ్ చేసినట్టు అనిపించిందా, లేకపోతే దానికి మార్క్స్ యాడ్ చేసినట్టు అనిపించిందా? ఎందుకంటే అభ్యర్థులు మీరు కాబట్టి మీకే తెలియాలి. అయితే ఇక్కడ వచ్చేసరికి అబ్జెక్షన్ స్వీకరణ అనేది ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా వేరే ప్రాబ్లం అయితే దానికి ఉండదు. మిగిలిందల్లా ఏంటి, ఇప్పుడు హైకోర్టుకి ఈ స్టే ఏదైతే వచ్చిందో దానికి సంబంధించింది నవంబర్ 4 వరకు ఖచ్చితంగా అయితే ఆగాల్సిందే. నవంబర్ 4న గనక తుది తీర్పు గనక ఇచ్చినట్టయితే ఇక మీకు సెలక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ అవ్వటమే తరువాయి. అంటే ఇప్పుడు నవంబర్ 4న కనుక తీర్పు వచ్చి రిజల్ట్స్ డిక్లేర్ చేసుకోవచ్చు అంటే మాత్రం రిజల్ట్స్ కనుక రెడీ అయ్యి ఉంటే సెలక్షన్ లిస్టు వెంటనే ఆ వీక్లోనే టైం కనుక ఉంటే, లేకపోతే నెక్స్ట్ వీక్లోనే మీకు సెలక్షన్ లిస్ట్ అనేది వస్తుంది. లేదు మరి ఒక్కసారి అది స్టే విధించి మళ్ళీ తీర్పును వాయిదా వేయటం కనుక జరిగినట్టయితే అది మళ్ళీ వచ్చేసరికి డిలే అయ్యేదానికి ఛాన్స్ ఉంది. నాకు తెలిసిన దాని ప్రకారం నేను చెప్పొచ్చేది ఏంటంటే, అంటే వాళ్ళదని కాదు వీళ్ళదని కాదు, జనరల్గా ఇవన్నీ కూడా పాసింగ్ క్లౌడ్స్ లాంటివి అనమాట, వస్తుంటాయి పోతుంటాయి. సో ఇక నాకు తెలిసి నవంబర్ 4వ తేదీన ఏదో ఒక సొల్యూషన్ దొరక్కపోదు. దాని ప్రకారమే వీళ్ళు డిసైడ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. ఓకేనా? సో ఇప్పటికే కోర్టు కేసులు చాలా పెండింగ్లో ఉంటాయి కాబట్టి సో దీన్ని ఎంతో కీలకమైతే తప్ప దీన్ని పోస్ట్పోన్ చేసేదానికి ఛాన్స్ ఉండదు. అంటే మళ్ళీ తీర్పుని, లేకపోతే అప్పుడే డెసిషన్ అనేది వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు వీళ్ళు ఏం సబ్మిట్ చేస్తారు, వాళ్ళు ఏం రిసీవ్ చేసుకుంటారు అన్న దానిపైనే ఉంటుందన్నమాట. అంటే ప్రభుత్వం తరపున న్యాయవాదులు ఉంటారు, కోర్టులో పిల్లి వేసిన వాళ్ళ తరపున వాళ్ళు ఉంటారు. ఓకేనా? ఓవరాల్గా వాళ్ళ మీదే ఇదంతా డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకేనా? అదండి, సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత నేను వీడియో చేస్తాను. చాలామంది అడుగుతున్నారు అసలు ఆధార్ కార్డు ఎందుకండి వెరిఫికేషన్కి అని చెప్పేసి. నేను చెప్పేది మీకు అర్థం కాలేదు, నేను ఒక వీడియో చేస్తానండి ఆధార్ కార్డు సంబంధించింది. థ్యాంక్ యూ సో మచ్.